చందు మరియు రాజు ఇద్దరు సోదరులు. చందు ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా మరియు శ్రద్ధగా ఉండేవాడు. రాజు ఎల్లప్పుడూ బాగా మాట్లాడేవాడు మరియు ప్రతిదానిపై తన అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. ఒకరోజు వంటగదిలో చిన్న మంట చెలరేగింది. రాజు గట్టిగా అరవడం ప్రారంభించాడు. అందర్నీ భయాందోళనకు గురిచేశాడు. చందు ప్రశాంతంగా ఉండి ఏ పాత్రలు సురక్షితంగా ఉన్నాయో మరియు మంటలను ఎలా నియంత్రించాలో జాగ్రత్తగా గమనించాడు. అతను అందరికీ దశలవారీగా మార్గనిర్దేశం చేశాడు. మంట త్వరగా అదుపులోకి వచ్చింది. మాట్లాడటమే అంతా కాదని రాజు గ్రహించాడు. నిశ్శబ్దంగా ఉండటం, ఆలోచించటం మరియు వినడం కూడా ముఖ్యం. ఆ రోజు నుండి ఇద్దరు సోదరులు ఒకరి లక్షణాలను ఒకరు అభినందించడం ప్రారంభించారు. నైతికత: వినడం మరియు ఆలోచించటం కూడా బలాలు.